వెల్కమ్ బ్యాక్ టు దిస్ సెషన్ గైస్. మనకి స్ట్రింగ్స్ కాన్సెప్ట్‌లో చాలా తెలియనివుంటాయి. లైక్ ఎలా అంటే, ఇప్పుడు ఒక చిన్న క్వెషన్ మనం సాల్వ్ చేద్దాం చూద్దాం. ఇక్కడ మనకి ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చాను. హ్మ్. స్ట్రింగ్ S1 ఈక్వల్స్ DVD, S2 ఈక్వల్స్ న్యూ స్ట్రింగ్ ఆఫ్ DVD, స్ట్రింగ్ S3 ఈక్వల్స్ న్యూ స్ట్రింగ్ ఆఫ్ DVD, స్ట్రింగ్ బిల్డర్ SB ఈక్వల్స్ న్యూ స్ట్రింగ్ బిల్డర్ ఆఫ్ DVD. ఇప్పుడు మనకు కావాల్సింది అన్నీ సేమ్ కేసింగ్, అన్ని క్యాపిటల్ కేసింగే. ఓకే. అయితే ఇప్పుడు హ్మ్. మన క్వెషన్ ఏంటంటే, హౌ మెనీ ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్? అండ్ ఈ ఆబ్జెక్ట్స్ ఎక్కడెక్కడ స్టోర్ అవుతాయి? వేర్? ఈ మెమరీ అలొకేషన్ ఇంపార్టెంట్. మనకు తెలుసుకోవాల్సింది. ఓకే. ఫస్ట్ నుంచి చూద్దాం. స్ట్రింగ్ S1 అనేది న్యూ లేదు కాబట్టి స్ట్రింగ్ పూల్‌లో క్రియేట్ అవుద్ది. ఓకే. దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతది. స్ట్రింగ్ పూల్‌లో స్ట్రింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతది. ఇక్కడికొచ్చేసరికి హీప్‌లో క్రియేట్ అవుతది. దీని రిఫరెన్స్ ఎళ్లి స్టాక్‌లో క్రియేట్ అవుతది. దీనికి ఒక ఆబ్జెక్ట్. దీనికి కూడా సేమ్. దీనికి కూడా సేమ్. ఓకేనా? అంటే ఇప్పుడు ఏం జరిగింది? న్యూ వాడితే పక్కాగా న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతదని తెలిసుందా మీకు? అందుకే ఇక్కడ మనకి ఆబ్వియస్‌లీ 3 ఆబ్జెక్ట్స్ పక్కాగా క్రియేట్ అయిపోతాయి. దీనికొచ్చేసరికి ఏం జరుగుతది? అదే ఒకవేళ ఈ ఆర్డర్ ఆఫ్ స్టేట్‌మెంట్ ఇక్కడుందనుకోండి. ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వదు. ఇది పైనుంది కాబట్టి ఫస్ట్ దీని ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతది. అందుకే +1 టోటల్ ఆన్సర్ ఇస్ 4. ఎందుకో చెప్తాను చూడండి. మనం ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామంటే స్ట్రింగ్ పూల్‌లో ఏం లేదు. ఎంప్టీగా ఉన్నప్పుడు మనం ఏది ఇచ్చినా సరే, న్యూ ఇచ్చినా, నార్మల్ స్ట్రింగ్ లిటరల్ ఇచ్చినా సరే ఎళ్లి పూల్‌లో క్రియేట్ అవుతది. వన్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత దాని రిఫరెన్స్ వచ్చేసి స్టాక్‌లో క్రియేట్ అవుతది. ఓకే. అదే ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ స్టేట్మెంట్‌గా ఏం చేసాం? S2 ఈక్వల్స్ న్యూ స్ట్రింగ్ ఆఫ్ DVD అని ఇచ్చాం. అంటే పక్కాగా హీప్‌లో ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యాక్చువల్లీ ఈ స్ట్రింగ్ పూల్ అనేది హీప్‌లోనే ఉంటది. డోంట్ వరీ. స్ట్రింగ్ పూల్ ఇదేమో హీప్. దీంట్లో ఇంకో DVD. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు కూడా జావా విల్ చెక్ వెదర్ దేర్ ఈస్ ఎ లిటరల్ ప్రెజెంట్ ఇన్ ద స్ట్రింగ్ పూల్. అర్థమైందా మీకు? అంటే ఇది స్ట్రింగ్ పూల్‌లో ఉంది. ఆల్రెడీ ఉంది కాబట్టి క్రియేట్ చేయదు. లేదు లేకపోతే మాత్రం ఇంకొక స్ట్రింగ్ లిటరల్ క్రియేట్ చేసిన తర్వాత హీప్‌లో క్రియేట్ చేస్తది. దీని ఆబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ రిఫరెన్స్ చేస్తది. ఇది స్టాక్. సేమ్. నెక్స్ట్‌ది S3. ఇప్పుడు ఎళ్లి కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తది. DVD. ఇది కూడా ఎళ్లి చెక్ చేసుకుంటది. స్ట్రింగ్ పూల్‌లో ఉన్నావా లేదా? లేకపోతే క్రియేట్ అవ్వు. లేదంటే అలా వదిలేసేయి. నెక్స్ట్ SB. SB కూడా స్టాక్‌లో ఒక రిఫరెన్స్ క్రియేట్ అవుతది. అండ్ కొత్త ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ అవుతది. ఈ S1, S2, S3, SB అన్నిటికి కూడా డిఫరెంట్ మెమరీ అడ్రెసెస్. ఇది కూడా సేమ్ రాదు. మెమరీ అడ్రెసెస్ ఎలా కంపేర్ చేస్తాం? S1 డబుల్ ఈక్వల్స్ S2 ఫాల్స్. S2 డబుల్ ఈక్వల్స్ S3 ఫాల్స్. S3 డబుల్ ఈక్వల్స్ SB ఫాల్స్. మరి ఎప్పుడు సార్ ట్రూ అవుతుంది అంటే
when the objects are referring to the same when the references are referring to the same object. లైక్ ఈ వేరియబుల్స్ ఉన్నాయి కదా, సేమ్ ఆబ్జెక్ట్ రిఫర్ చేసినప్పుడే మనకి ఎస్ ఈక్వల్స్ ఎస్1 ఈక్వల్స్ ఎస్2 అవ్వచ్చు, ట్రూ అవ్వచ్చు. ఓకేనా? అది బేసిక్లీ రిఫరెన్సెస్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయంటే when they are pointing to the same object. అది మనం చూద్దాం అది ఎప్పుడు అవ్వచ్చు అంటే, ఏం లేదు, సింపుల్గా ఈ స్టేట్మెంట్ ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి కింద పెట్టామనుకోండి, లైక్ S2 కింద పెట్టాం అనుకోండి, అప్పుడు సేమ్ లిటరల్ మనకి క్రియేట్ అవ్వదు అండ్ ఒకదానికే పాయింట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఈ 2 స్టేట్మెంట్స్ తీసుకుందాం. స్ట్రింగ్ S2 ఈక్వల్స్ న్యూ స్ట్రింగ్ ఆఫ్ DVD ఒకటి, స్ట్రింగ్ S ఈక్వల్స్ DVD ఒకటి. ఓకే, దీని మెమరీ అలొకేషన్స్ ఎలా ఉంటాయంటే, హీప్లో స్ట్రింగ్ పూల్ ఉంటుందని తెలుసు కదా మనకి, SP హీప్. ఈ క్రియేట్ అవుతున్నప్పుడు ఇది క్రియేట్ అవుతున్నప్పుడు స్ట్రింగ్ పూల్లో ఫస్ట్ చెక్ చేసుకుంటారు. జావా ఫస్ట్ రాగానే స్ట్రింగ్ కనపడితే చాలు లిటర్లోకి వెళ్ళిపోద్ది. న్యూ ఉందా లేదా స్ట్రింగ్ S2 అని ఉందా అవేం చూసుకోదు, ఫస్ట్ వెళ్ళి లిటర్లోకి వెళ్ళిపోద్ది. లిటరల్ తీసుకొచ్చి నువ్వు స్ట్రింగ్ పూల్లో ఉన్నావా లేదా అని అడుగుతావు. అది ఎంప్టీ ఉంటే కనుక ఇక్కడ ఒకటి క్రియేట్ చేసుకుంటాం. అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తుంది, న్యూ కీవర్డ్లోకి వస్తుంది. ఓకే, నువ్వు హీప్లో కూడా ఉండాలి అని చెప్పి హీప్లో కూడా క్రియేట్ చేస్తావు. నౌ స్టాక్లోకి వచ్చేసరికి S2 వస్తుంది. S2 స్టాక్లో లేదు కాబట్టి వెళ్ళి పాయింట్ చేసుకుంటా. ఓకేనా? ఇప్పుడు దీనికి ఏం రిఫరెన్స్ రాలేదు. ఓకే, S2 వెళ్ళి హీప్లో ఉన్న ఆబ్జెక్ట్కి పాయింట్ చేస్తుంది తప్ప లిటరల్ ఆబ్జెక్ట్ కాదు. నౌ S అనేది వచ్చింది, స్టాక్లోకి వచ్చింది. ఇది తీసుకెళ్ళి స్ట్రింగ్ పూల్లో ఉన్న ఆబ్జెక్ట్కి రిఫర్ చేస్తుంది. ఓకేనా? కొత్తది క్రియేట్ చేయదు, ఎందుకంటే ఆల్రెడీ S2 వల్ల క్రియేట్ అయిన లిటరల్ ఈ లిటరల్ సేమ్ కాబట్టి ఇక్కడ పూల్లో ఉన్న ఆబ్జెక్ట్కి రిఫర్ చేస్తుంది. నా ఇప్పుడు S2 డబుల్ ఈక్వల్స్ S అంటే ఫాల్స్ కాదు. S2 అనేది హీప్లో ఉన్న ఆబ్జెక్ట్కి రిఫర్ చేస్తుంది, S అనేది పూల్లో ఉన్న ఆబ్జెక్ట్కి రిఫర్ చేస్తుంది. సో బోత్ ఆర్ నాట్ సేమ్. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ విచ్ వాజ్ ఆస్క్డ్ బై అన్ ఇంటర్వ్యూ ఫ్రమ్ L&T. L&T కంపెనీ వాళ్ళు ఈ క్వశ్చన్ అడిగారు. లైక్ బేసిక్లీ నీ స్ట్రింగ్ కాన్సెప్ట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయని చెక్ చేయడానికి. యా, అండ్ ఇంకొకటి స్ట్రింగ్ పూల్ అనేది లిటరల్స్ మాత్రం స్టోర్ చేస్తాయి. దిస్ ఇస్ ఇన్సైడ్ అ హీప్. ఓకే,